అనుకునేది ఏముంది లేదు, నువ్వు అడిగిన తర్వాత కాదనేది ఏముంది. కానీ ఏమీ లేదు. ఎలాగైనా సరే మీ మిత్రుడిని మన ఇంటికి ఒక్కసారి తీసుకొని రా. అదే అది ఎలా సాధ్యం అవుతుంది? వివరణ అడగండి. నా నీతికి వాడికి అటువంటి సందేహం నాకు ఎన్నడూ లేదు. కానీ అతనిని ఇచ్చటికి రప్పించుట అంత అలవైన కార్యం మాత్రం కాదు సుమా. ఎందుచేత అంటే మహాపండితుడు, పరమ నైష్ఠికుడు, విశ్వామిత్రుడు, పరస్త్రీ పరాముఖుడు, అతను భార్యను చూసావా? మీరు చూసారా? నేను చూశాను కాబట్టి తమ ఇంటిలో సర్వాంగ సుందరీమణులు తమ భార్యలుండగా చరాయి పొందుకోరు మగవారి భార్యలే ఎవరి భార్య చక్కది కాదని. నిజమే, నువ్వు అన్నమాట నిజమే. భార్యలు పెట్టుకొని ఇంకొక భార్య పొందుకోవడం అంటే అది మహాపాపమే. కానీ ఏం చేద్దాం, నా భార్య చూసావా? ఎప్పుడైనా చూసావా? మీ ఇంటి పక్కన మూడో ఇల్లు ఉంది, ఆ కదిరక్క నల్లగా ఉంటుంది చూడు, సేమ్ అదే నా భార్య. ఆ పళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? నా భార్య పళ్ళు జేసీబీకున్నట్టు ఉంటాయి అన్నమాట, 3 పళ్ళు. ఆ ముద్దులు పెట్టుకొని భరించలేక నేను నీ ఎంట పడానమ్మా. ముద్దు పెట్టుకున్నప్పుడు అంతా పళ్ళు కూర్చుకుంటాయి, ఏం చేస్తుంది?
అంటే ఇప్పుడు నా పల్లవంత బాగుందనా? అందుకే కదా. అంటే నా మూతి బాగుందనా? చాలా. అంటే అందంగా ఉందనగా? అయ్యో అది చెప్పడం కాదు, ఎవరినైనా అడుగు. ఎవరన్నా బాగలేదంటే నేను ఇచ్చిపెట్టాను. ఎవరైనా చెప్పండి, ఇడిచిపెట్టేస్తానంట. సారిన జనవారిని ఎవరి అదేవిధంగా